సో ఫ్రెండ్స్ మేము అయితే ఈ వంట వీడియో అయితే రెగ్యులర్గా కాకుండా వ్లాగ్ లాగా చేయాలనుకుంటున్నాం అనమాట. ఇద్దరం మాట్లాడుకుంటూ చేయాలని అనుకున్నాం వెరైటీగా. సో ఈ టైప్ గానే మీకు నచ్చితే ఈ టైప్ గానే ఇద్దరం మాట్లాడుకుంటూ నెక్స్ట్ వీడియోస్ అంటే నెక్స్ట్ వంటల దగ్గర నుంచి సేమ్ ఇదే విధంగా ఫాలో అవుతాం. ఏ విధంగా మీకు నచ్చుతున్నాయో ఆ విధంగా మాకైతే కామెంట్ సెక్షన్లో చేయండి. లేదంటే డైరెక్ట్గా రెసిపీ కావాలంటే ఓన్లీ సోది లేకుండా సుత్తు లేకుండా ఓన్లీ రెసిపీ మాత్రమే కట్ చేసి డైరెక్ట్గా పెట్టేస్తాను. లేదు మాట్లాడుకుంటా చేయండి, అమ్మ కొడుకులు ఇద్దరు మాట్లాడుకుంటా చేయండి, మధ్య మధ్యలో బుడ్డోని చూపించండి, ప్లస్ మా వైఫ్ని చూపించండి అంటే చూపిస్తాను అనమాట. ఏదైనా మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా మీరైతే మనకు కామెంట్లో చెప్పండి. ఆ టైంలో మేము అదే విధంగా మేము ఫాలో అవుతాం అనమాట. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ మళ్ళీ మనం వంట దగ్గరికి వెళ్ళిపోతాం. రాదమ్మా ఏంది స్పెషల్ ఈరోజు చెప్పు, అయితే స్టార్ట్ చేద్దాం. రొయ్యల పులుసు. ఓకే, మా నాన్నమ్మ చేసింది నేను ఎప్పుడైతే తినలా, నేనైతే తినింది లేదు. నాకు తెలిసి మా నాన్నమ్మ చేసిన దాంట్లో నేను తిన్నానంటే మసాలా వాళ్ళ ఉంటాయి కదా. ఓకే, నాకు తెలిసి మా నాన్నమ్మ ఏం పెట్టిందంటే కోడిగుడ్లు పులుసు, ఆ నుంచి వచ్చేసి మసాలా వాళ్ళ పులుసు. ఇవి బాగుండేది. అంటే చిన్నప్పుడు మనం కళ్ళు గీసేవాళ్ళం కదా, ఆ కళ్ళు గీసినప్పుడు అక్కడికి అమ్మేదాన్ని తీసుకెళ్లేదనమాట. సాయంత్రం మిగిలిపోయినన్ని మా ముఖాన్ని కొట్టేది తీసుకొచ్చి. ఇప్పుడు ఆడుందాలే మొత్తానికి వెళ్ళిపోయింది, ఆమె బార్డర్ దాటి పైకి వెళ్ళిపోయి ఉంది. సరే ఈ రోజు ఏందైతే స్పెషల్ చెప్పు. అది విషయం రొయ్యలు మామిడికాయ పులుసు. సరే ముందు తొందరగా ఐటమ్ చెప్పేసి తొందరగా చేసుకుని తినేస్తే పోతలా. తొందరగా స్టార్ట్ చేసి ఇవన్నీ పెద్దోళ్ళ అంట్లో ఇప్పుడంతా వెరైటీ చేస్తున్నారు. అట్లా కాకుండా పెద్దోళ్ళు చేసిన వంటలు ఇవి అట్లాగే పెడుతున్నా నేను. రైట్, ఓకే స్టార్ట్ చేద్దామా? ఐటమ్స్ చెప్పేసి అయితే మన వాళ్ళకి ఏమేం కావాలి చెప్పు. దీనికి కావాల్సింది రొయ్యలు హాఫ్ కిలో. హాఫ్ కిలోనే తీసుకోవాలా, కేజీ అని తీసుకోవచ్చా? మీ ఇష్టం. అంటే కేజీ పెడితే హాఫ్ కేజీ క్వాంటిటీ ఇది దానికి తగ్గట్టు ఇది చూపిస్తున్నాను నేను. ఓకే, మనం ఇది ఇంక్రీజ్ చేసే కొంది దానికి తగ్గట్టు ఇది కూడా పెంచుకోవాలి. ఓకే రైట్. తర్వాత హాఫ్ కిలో అది. ఇది ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు. ఓకే, నిమ్మకాయ. ఒక టమోటా. నిమ్మకాయ అంత సైజు చింతపండు. ఓకే నెక్స్ట్ ఇది ఒక టమోటా. పెద్ద టమోటా ఒక టమోటా. 2 పచ్చిమిర్చి అడ్డం కట్ చేసుకున్నా. ఓకే, ఒక మామిడికాయ, ఉల్లిపాయ ఒకటి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ఉంటది. కారం 2 స్పూన్లు. ఓకే, పసుపు ఒక హాఫ్ స్పూన్. దీంట్లో ఉడకబెట్టినాను కదా, హాఫ్ స్పూన్. ఓకే, ఏమంటే తిరమాతకి 2 కలర్లు ఉన్నాయా? అయ్యే ఆవాలు, మెంతులు, జీలకర్ర కొంచెం తీసుకున్నా. నేను చెప్తా తర్వాత. పోపు దినుసులు నేను చెప్తా. ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర. సారీ కొత్తిమీర. ఇది కరివేపాకు, ఇది పుదీనా, సారీ ఇది కొత్తిమీర, ఇది కరివేపాకు. ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ నిమ్మకాయ అంతా ఏమంటారు దాన్ని, అదే చింతపండు. అది విషయం. ఆయిల్ ఒక డబ్బా తీసుకునింది. అంటే ఆ మొత్తం డబ్బా పోయమని కాదు, దానికి ఏంటంటే కావాల్సినంత మాత్రం వేసుకోండి. మేమైతే ఎక్కువ ఆయిల్ అయితే ఎక్కువ వాడొద్దు, మేమైతే ప్రిఫర్ చేయము. కాకపోతే ఏంటంటే ఇది విషయం. సాల్ట్. ఓకే, రుచికి తగ్గ సాల్ట్ అనమాట. ఓకే, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఆల్రెడీ దీంట్లో ఉప్పు పసుపు వేసి కూడా పెట్టేసినాను. ఓకే, కొరవ మీ రుచి తగ్గట్టు ఎంత కావాలో లిమిట్ లో వేసుకోండి. ఓకే రైట్. ఇంకా అది మనం వెళ్దామా? అదే పొయ్యి కాడికి వెళ్ళిపోదాం పా తొందరగా. పొయ్యి కాడికి అని చెప్పావు, మళ్ళీ ఇది చేస్తున్నావా? ఇది నానబెట్టుకున్నాం, కొంచెం కడుక్కొని రైట్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించుకోండి. ఓకే, బాటలు పెట్టుకోండి. రాదమ్మా ఆ పాను చూసి బోరు కొట్టింది నాకు. రోజు కొత్త కాదు, మా వాళ్ళకి ఏంటంటే కొత్త తరం కోరుకుంటున్నారు. అందువల్ల అంటే మాకు కొత్త సెట్ కావాలా. తర్వాత మేము ఎప్పుడు మారుస్తామో తెలియదు. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఎప్పటి నుంచి వాడుతుందో ఇదే వాడుతుంది. నాకైతే అసలు ఇష్టం లేదు. చూడండి ఆ డాట్స్ గా అదే పెయింట్ పోయింది లోపల. పెయింట్ ఏందో నాకు తెలియట్లేదు. అది అది మాకు తెలియదు, అదంతా తెలియదు. తొందరలోనే మాకు కొత్త సెట్ కావాలి మొత్తం, అది విషయం. అండ్ ఆయిల్ ఎక్కువ పోయి బాకు, కొంచెం చూసుకొని పోయి. ఓకే, కొంచెం మీకు తగ్గ ఆయిల్ మీ సరిపడంత. నేనైతే 4-5 స్పూన్లు వేసాను నేను. చూసుకొని వాడుకోండి. ఎక్కువ ఆయిల్ సేఫ్ కాదు, ఒంటికి కొలెస్ట్రాల్ ఎక్కువ అయిపోద్ది. ఓకేనా, చూసుకొని వాడుకోండి. ఆయిల్ మటుకు తగ్గించి వాడుకోవాలా. ఆయిల్ కాగింది, ఈ పోపు దినుసులు వేసుకోండి. పోపు దినుసులు వేసుకుంటున్నాం ఫస్ట్ గా.
అబ్బో 2-3 కలర్స్. 3 ఆవాలు, మెంతులు, జీలకర్ర 3. పులుసుకి నీసు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది ఈ 3 వేస్తే. నాకు తెలిసి నెక్స్ట్ ఆనియనే కదా వేస్తావా? ఇదంతా ప్రాసెస్ అనమాట. ప్రతి వంటలో ఇదంతా కామన్ స్టార్టింగ్ నుంచి. కొంచెం అటు ఇటు నాకు తెలిసి ఏ వంటలకైనా కొంచెం ఇంగ్రీడియంట్స్ అటు ఇటు మారుతుంటాయి, కానీ ప్రాసెస్ అంతా ఒకటేగా చేస్తుంటారు కదా. అది ఓకే. ఈ ఫస్ట్ నుంచి పెద్దవాళ్ళు పెట్టినాయి కదా మనం, కాబట్టి దానికి కొంచెం మనం అది ఇది మార్చేది, కొన్ని ఏదేదో కొత్త ఏదైనా అందులో యాడ్ చేసేది కొత్త వంటకం లాగా పెడుతుంటారు అనమాట. మనం చేసుకుంటున్నాము ఫస్ట్ నుంచి వచ్చిన వంట ఇట్లాంటివి వచ్చింది. వాళ్ళు పెద్దవాళ్ళు చేసుకుంటుంది ఇలాంటివి. అయ్యే బాగుండేది, టేస్ట్ బాగుండేది. మనం చేసుకున్న వంటలు మసాలా ఎక్కువ ఇట్లా అన్ని చేసుకొని టేస్ట్. కొంతమంది చేస్తారమ్మా అన్ని వేయకపోయినా కూడా బట్ టేస్ట్ ఉంటుందమ్మా. ఒకరు చేతి వాతం కూడా ఉంటుందా? ఉల్లిపాయలు వేస్తున్నాము. నువ్వు ఫిష్ కర్రీ అబ్బా పైన పడుతుంది. ఫిష్ కర్రీ చేస్తే ఒకరోజు వెయిట్ చేస్తా ఉన్నాం. మన వాళ్ళు ఫిష్ కర్రీ కూడా నెల్లూరు చేపల పులుసు చేసి ఓకే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ సండేకి ప్లాన్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఇంకా ఏంటి విషయాలు? అది అట కాగుతా ఉంది. ఏంటి విషయాలు? ఏం బుడ్డాడు వేస్తున్నాడు? ఓయ్ నాన్నా ఆడ మా వాడు హ్యాపీగా తింటా ఉన్నాడు. అదిగో ఫ్రిడ్జ్ అంతా కలిపెడుతున్నాడు. రే నానా తల్లిలో ఏంది అక్కడ? ఏం చేస్తున్నావు నువ్వా? ఏందా పని? ఏందా తల్లిలో? ఇదిగో ఫ్రిడ్జ్ అంతా కలిపెడుతున్నాడు అక్కడ వచ్చేసి బోధనకుండా. ఓకే డైరెక్ట్ గా ఈ క్లిప్ లోకి వచ్చేసాం. సో ఇప్పుడు నెక్స్ట్ వాట్ నెక్స్ట్? అల్లం వెల్లుల్లి దంచుకునిందా పేస్ట్? పేస్ట్ అని చెప్పే కదా ఊరికే కచ్చా పచ్చగా దంచుకున్నా. ఓకే రైట్. నెక్స్ట్ తల్లి టమాటా ముక్కలు లావు కట్ చేసినట్టున్నావు కదా వచ్చేస్తుందా? సౌండ్ చూడు ఎట్టేస్తుందో. నా ఇంకా స్మెల్ రాలేదు, ఇంకొంచెం టైం పడుతుందా? ఇంకొంచెం ఉడకాలి. ఓకే. మా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేమే రివ్యూలు ఇస్తాం ఎట్టుంది ఏందనేసి. ట్రై చేసి మేము రివ్యూ ఇచ్చి పంపిస్తాం అనమాట ఈ వీడియోని. సాల్ట్ వేసుకున్నాము. పసుపు కూడా వేసుకున్నాము ఇప్పుడే. ఓకే నెక్స్ట్ కలపాలి ఇప్పుడు బాగా, అంతే కదా? రైట్. బా పసుపు కలర్లోకి వచ్చేసింది, ఎల్లో కలర్లోకి. మూత పెట్టుకొని ఓకే మూత చేసేసుకుందాం. ఓకే కరివేపాకు వేసుకొని కలిపెట్టుకోవాలి. రొయ్యలు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అందులో బాగా కలిపెట్టుకుంటున్నాం, మిక్స్ చేసుకుంటున్నాం. బాగా కలర్ అయితే భలే ఉంది. ఎప్పుడెప్పుడా అవుట్పుట్ వస్తుంది అయితే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఈగర్గా. మధ్యాహ్నం కూడా చేసింది అదే ఇందాక ఇంతకు ముందు వచ్చిన వంటకం, అది కూడా భలే ఉండింది ఫ్రెండ్స్. దాన్ని కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి, చాలా బాగుంది అసలుకి. ఇదైతే పులుసు, అదైతే ఫ్రై, అంతే కదమ్మా? ఫ్రై కూడా చాలా బాగుందమ్మా. కానీ పులుసు అంటే ఇప్పుడు అది మామిడికి అది అంతా వేస్తావు కదా. ఓకే కారం ఎంత మైదా? 2 స్పూన్ పెద్ద స్పూన్. కారపోతే పెంచుకొని చూసుకొని పెట్టుకోవడం. రైట్. ఇందాక ఎల్లోయిష్గా ఉండింది, ఇప్పుడు రెడ్డిష్గా మారిపోయింది అనమాట.
కారం కొద్దిగా పచ్చి వాసన అటు పోయిన దాకా 2 నిమిషాలు అటు వేసుకుంటే ఓకే. వేగిపోయింది. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా వేసుకోండి, అంటే బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసింది ఇప్పుడు. పులుసులో ఇవి కూడా నంచుకోవచ్చు, బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ కుషంతులో పులుసు. సో ఈ చింతపండు పులుసు అంటే ఆ జ్యూస్ లాగా తయారు చేసుకున్నాం, అది కూడా పోసింది అనమాట. కలిపెట్టాలి. రైట్. మామిడికాయ వేయాలి కదా, ఇంకా టైం ఉందా? ఓకే. ఇంకా పోయాలా? ఇంకా కలిపెట్టాలి. ఓకే, ఇంకా ప్రిపేర్ చేస్తుంది అనమాట. సెకండ్ టైం అనమాట ఇది. ఆల్రెడీ 1 టైం పోయేస్తుంది కదా. బాగుంది. ఎక్కువ వేసుకోకూడదు చింతపండు, పుల్లగా ఉంటే బాగుంటుంది. చేపల కూరలో వేసుకున్నట్టు వేసుకోకూడదు దీంట్లో. అవునా? అంటే ఎట్లా తెలుస్తుందమ్మా? ఎట్లా అంటే ఆడవాళ్ళకి పెట్టింది లేడీస్ తెలుస్తుందా? అవును, మా బ్యాచులర్స్ కూడా టిప్స్ ఇవ్వాలి కదా. మరి అయితే ఎట్లా ఏంటండి? ఎంత మన పులుపు ఉండేది? ½ కేజీకి ఒక నిమ్మకాయ సైజు. ఓకే, తీసుకున్నారనుకో నిమ్మకాయ సైజు అంటే ఇప్పుడు 2-3 సార్లు కలిపెట్టి పోసినా కానీ ఇంకా ఎక్కువ పులుపు అయిపోద్ది కదా. ఏం లేదు, అది నిమ్మకాయ, అది పులుసు అయిపోయిందా పోస్తారు. ఓకే, అదే ఇబ్బంది లేదా? ఎన్నిసార్లు చేసుకున్నారు? ఓకే, సాల్ట్ ఇందాక కొంచెం వేసాను కదా, కొంచెం వేసుకోండి. చూసుకొని తర్వాత వేసుకోండి. ఓకే, ఇది కొంచెం ఈ బబుల్స్ వస్తాయి కదా, కొంచెం తెల్లతాయి కదా, అప్పుడు ఈ మామిడికాయ వేసుకున్నాం. అవును, ఏంది అయిపోయిందా కూర? కర్రీ అయిపోయిందా? ఇంకా ఉందా? అదే ఉడికిన తర్వాత అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని వేసాం అనమాట. 2 నిమిషాలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేస్తాం. తర్వాత మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఉడకాల. అంత అయిపోయింది తర్వాత. ఓ, చాలా సింపుల్. అయితే బ్యాచులర్స్ సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా సింపుల్ ఫ్రెండ్స్. చేసే వంటలో సింపుల్ గా చేసి చూపిస్తాను. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్, ఆఫ్టర్ 5 మినిట్స్ 5 నిమిషాలు గడిచిన తర్వాత తెలుగులో. సో ఇప్పుడు మా మమ్మీ వచ్చేసి మామిడికాయ ముక్కలు కూడా వేసేస్తుంది అనమాట. చాలా బాగుంటది పులుసే, చాలా టేస్ట్. మామిడికాయ ముక్కలు కూడా తినేయాలనిపిస్తుంది. రొయ్యలు లేకపోయినా కొద్దిగా పులుసు మామిడికాయ వేసుకున్నా కూడా చాలా బాగుంటది. టేస్ట్ భలే ఉంటుంది. ఓకే, నైస్ నైస్ నైస్. కలర్ఫుల్ కలర్ఫుల్. కొంచెం రొయ్యలు పెద్ద అయితే బాగుంటాయి కదమ్మా. ఇంకా కొంచెం కొత్తిమీర వేసేస్తున్నాను, కొంచెం లాస్ట్ దించేటప్పుడు వేస్తాను. పులుసులో ఉడికితే బాగుంటుందా? ఇదే రొయ్యలు ఇదే సైజ్ అయితే బాగుంటాయి, కొంచెం పెద్ద అయితే బాగుంటాయి. బాగుంటాయి బాగా చేసుకుంటే. అంటే నాకు తెలిసి పెద్ద రొయ్యలు ఫ్రైకి బాగుంటాయి అనుకుంటా కదమ్మా. కూర చేసే విధంగా చేస్తే ఏ రొయ్యలైనా బాగుంటాయి, ఏ చేపలైనా బాగుంటాయి. మూత పెట్టేసుకున్నాం ఇప్పుడైతే. ఇంకో 5 నిమిషాలు ఉడకనిస్తే ఉడికిపోద్ది. ఇంకంప్లీటా? సో మొత్తానికి అయితే అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మా అమ్మ టేస్ట్ దగ్గరికి వెళ్ళిపోదాం. అదమ్మా ఇంకొక 5 నిమిషాల పైన అయిపోయింది. ఉడికి ఉంటుంది అంటావా? చూద్దాం, మూత తీసి చూద్దాము. ఎత్తు. ఉడికిపోయింది. కలర్ఫుల్ గా వచ్చేసింది. దీంట్లో కొత్తిమీర జల్లుకున్నాం. కొత్తిమీర ఫైనల్ గానా? ఫైనల్ అటాచ్. ఉడికిపోయింది కదా, ఫైనల్ అటాచ్మెంటా? ఓకే ఓకే. వాట్ నెక్స్ట్ రాధమ్మా? గుమ్మగుమ్మలాడే ప్రతి వీడియోలో గుమ్మగుమ్మలాడే ఇంకా ఏదైనా కొత్తగా లేదా? దించి ఆడ పెట్టు, ఫైనల్ గా టేస్ట్ కాడికి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, భలే కలర్ఫుల్ గా వచ్చేసింది. రొయ్యల కూర, రొయ్యల పులుసు, రొయ్యల కర్రీ. టేస్ట్ చేయి రాదమ్మా, టేస్ట్ చేయి. అంతసేపు పోదకూడదు, తినేయాలి డైరెక్ట్ గా తీసుకొని. ఎట్టుందా? నువ్వు చెప్పడం నాకు కూడా కావాలా? నాకేదే నాకు పెట్టు.
నాకు కూడా నాకు కూడా నాకు కూడా అప్పుడు కాలేదు బాగా చేయగలుగుతుంది. ఎట్లా అబ్బా సూపర్ అమ్మా, అదిరిపిందా? ఫ్రెండ్స్ మీకు కూడా పెడతాను. అబ్బా అదిరిపిందే, చూడు ఎంత టేస్ట్గా ఉందో, సూపర్ ఉంది. ఆహా సూపర్ ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా రిఫర్ చేస్తున్నా. మీరైతే చేసుకొని చూడండి, ట్రై చేయండి. నేను చెప్పినట్టు చేసుకొని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటది. ఓకే ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చి ఇది వ్లాగ్ లాగా చేసాం కదా, మీకు నచ్చిందో లేదో ఖచ్చితంగా చేయండి. నెక్స్ట్ నుంచి ఒకవేళ నచ్చకపోతే మనం ఎలాగంటే డైరెక్ట్ గా కట్టేనే చేద్దాం, లేదంటే వ్లాగ్ లాగానే చేద్దాం. బొడ్డోడైతే నానా బాయ్ చెప్పు, మన వాళ్ళకి తల్లి బాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, రొయ్యలు కూర చేసుకొని తిని మాకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.